హాయ్ అండి. సక్సెస్ఫుల్గా మనం ఒక T20 సిరీస్ని మన ఖాతాలో వేసేసుకున్నాం, బ్రహ్మాండంగా గెలిచేసాము. అయిపోయింది. జూనియర్స్ అందరూ ఆడిన ఆ సిరీస్ మొత్తానికి మనం గెలిచేసాము. సూర్యకుమార్ యాదవ్ కొద్దిగా ఇబ్బంది పడినా, అలాగే సంజు శాంసన్ కొంచెం ఇబ్బంది పడినా, వాళ్ళిద్దరిని పక్కన పెడితే మిగతా ఆల్మోస్ట్ అందరూ కూడా ఒక మాదిరిగా బాగానే ఆడారు. ఒకసారి ఒకళ్ళు బాగానే ఆడారు కాబట్టి ఓకే, మనం సక్సెస్ఫుల్గా సిరీస్ని గెలిచేసుకున్నాము. కానీ ఇప్పుడు ఫామ్లో లేని సీనియర్స్ ఆడుతున్న ఈ వన్డే సిరీస్ స్టార్ట్ అవుతుంది 6వ తారీఖు నుంచి 12వ తారీఖు దాకా. 3 మ్యాచ్లు, 6వ తారీఖు ఒకటి, 9వ తారీఖు ఒకటి, 12వ తారీఖు ఒకటి. వీటి పరిస్థితి ఏంటి అనేది ఆలోచించే ముందు, దిస్ ఇస్ దుర్గా శ్రీరామ్, క్రికెట్ అనలిస్ట్. మన ఛానల్ వేదాంత ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్ ది సేమ్ టైం బెల్ ఐకాన్ నొక్కండి. బెల్ ఐకాన్ నొక్కితే మీకు ఎప్పటికప్పుడు ఆ వీడియో అప్లోడ్ అవ్వగానే మీకు మెసేజ్ వస్తూ ఉంటుంది. వేదాంత ఛానల్లో క్రికెట్కి మాత్రమే సంబంధించిన రివ్యూలు మాత్రమే కాకుండా A to Z అన్ని అంశాల మీద కూడా రివ్యూలు వస్తుంటాయి. లేదా అలా మాకు కాదు, ఓన్లీ మా క్రికెట్ మాత్రమే ఇంట్రెస్ట్ అంటే క్రికెట్ వేదాంత ఛానల్ ఉంది. క్రికెట్ వేదాంత ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్ ది సేమ్ టైం బెల్ ఐకాన్ నొక్కండి. ఒకసారి 3 మ్యాచ్లు ఎక్కడెక్కడ ఉన్నాయో చూద్దాం. నాగపూర్లో ఫస్ట్ మ్యాచ్ ఉంది, మధ్యాహ్నం 1:30కి స్టార్ట్ అవుతుంది. 6వ తారీఖు ఫిబ్రవరి 6వ తారీఖు స్టార్ట్ అవుతుంది. సో ఇది విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం నాగపూర్లో ఫస్ట్ మ్యాచ్ జరగబోతుంది. ఫస్ట్ వన్ డే మ్యాచ్. సెకండ్ వన్ డే ఫిబ్రవరి 9వ తారీఖు ఆదివారం నాడు, ఇది కూడా మధ్యాహ్నం 1:30కి స్టార్ట్ అవుతుంది. బారామతి స్టేడియం కటక్లో ఈ మ్యాచ్ జరగబోతుంది. అలాగే 3వ మ్యాచ్ ఫిబ్రవరి 12వ తారీఖు బుధవారం నాడు 1:30కి స్టార్ట్ అవుతుంది, నరేంద్ర మోడీ స్టేడియం అహ్మదాబాద్. ఇది షెడ్యూల్. ఈ షెడ్యూల్ని పక్కన పెడితే ఎవరెవరు ఇంగ్లాండ్ టీం తరఫున ఆడుతున్నారంటే, ఇంగ్లాండ్ టీం ఆల్మోస్ట్ సేమ్ టీమే ఆడుతున్నారు. ఒక్క జో రూట్ ఒకడు యాడ్ అవుతున్నాడు ఈ వన్ డే సిరీస్కి వచ్చేసరికి. మిగతా వాళ్ళందరూ సేమ్ ఆల్మోస్ట్. కానీ ఇండియా టీంకి వచ్చేసరికి మొత్తం టీం అంతా ఆల్మోస్ట్ మారిపోతుంది. సో ఎవరెవరు ఉన్నారు మన వన్ డే టీం స్క్వాడ్ ఎవరు ఒకసారి టకటక చూసేద్దాం. రోహిత్ శర్మ కెప్టెన్, శుభ్మన్ గిల్ వైస్ కెప్టెన్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, KL రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమి, హర్షదీప్ సింగ్, యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా. ఇది స్క్వాడ్. కానీ ఈ స్క్వాడ్లో ఎవరెవరు ఫైనల్ లెవెల్లో ఉంటారు అంటే ఒకసారి చూస్తే, రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ గ్యారంటీగా ఉంటారు, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ గ్యారంటీ, KL రాహుల్ గ్యారంటీ, హార్దిక్ పాండ్యా గ్యారంటీ, యశస్వి జైస్వాల్ గ్యారంటీ, రిషబ్ పంత్ గ్యారంటీ, రవీంద్ర జడేజా గ్యారంటీ. ఇక్కడి నుంచి ఎవరెవరు ఆడతారు? అక్షర్ పటేల్ ఆడతాడా, వాషింగ్టన్ సుందర్ ఆడతాడా, లేదంటే కుల్దీప్ యాదవ్ ఆల్మోస్ట్ అన్ని మ్యాచ్లు ఆడే అవకాశం ఉండొచ్చు. మరి హర్షిత్ రాణా ఆడతాడా, మహమ్మద్ షమి ఆడతాడా, హర్షదీప్ సింగ్ ఆడతాడా అంటే, జస్ప్రీత్ బుమ్రా ఆడతారా అంటే, జస్ప్రీత్ బుమ్రా విషయంలోకి వచ్చేసరికి ఫిట్నెస్ అనేది ఒక క్వశ్చన్ మార్కు. సో మిగతా ముగ్గురులో ఇద్దరైతే ఖచ్చితంగా ఇద్దరు ఆడతారు. మరి హర్షిత్ రాణాకి అవకాశం దొరుకుతుందా లేదా? ఎందుకంటే మొన్న 3 మ్యాచ్లు డెబ్యూ చేసి T20లో డెబ్యూ చేశాడు, రావడం 3 వికెట్లు తీశాడు. కానీ హర్షిత్ రాణాకి అవకాశం దొరుకుతుందా, లేదంటే హర్షదీప్ సింగ్ను మహమ్మద్ షమితో వెళ్తారా అనేది చూడాలి. రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా ఖచ్చితంగా ఆల్మోస్ట్ ప్రతి మ్యాచ్ కూడా ఆడే అవకాశం ఉంది. సో మనం ఒకసారి డౌన్ ఆర్డర్, సుమారుగా డౌన్ ఆర్డర్ ఎలా ఉంటుందనేది చూస్తే, రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది. శుభ్మన్ గిల్ ఏమో 1 డౌన్ వచ్చే అవకాశం ఉంది. విరాట్ కోహ్లీ 2nd డౌన్. కానీ విరాట్ కోహ్లీ 1st డౌన్ వస్తాడా, వస్తే కానీ మళ్ళీ శుభ్మన్ గిల్ 2nd డౌన్ రావాలి. సో దాని తర్వాత శ్రేయస్ అయ్యర్ కానీ KL రాహుల్ కానీ వస్తారు. దాని తర్వాత రిషబ్ పంత్ ఉన్నాడు. రిషబ్ పంత్ తర్వాత హార్దిక్ పాండ్యా తర్వాత రవీంద్ర జడేజా వచ్చిన తర్వాత ఇక అప్పుడు అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర, వీళ్ళల్లో ఎవరో ఒకళ్ళకి అక్కడి నుంచి మిగతా బౌలర్లు ఎవరైతే ఉంటారో, ఫాస్ట్ బౌలర్లు కానీ, కుల్దీప్ యాదవ్ కానీ, మరి వీళ్ళలో ఎవరు ఉంటారో వాళ్ళు ఆడతారు. అయితే ఇక్కడ మనం ఇప్పుడు ఇంతకీ మనం మాట్లాడుకుంటుంది ఏంటంటే, అందరికీ $1 మిలియన్ క్వశ్చన్ ఏంటంటే, రోహిత్ శర్మ ఫామ్ పరిస్థితి ఏంటి, అలాగే విరాట్ కోహ్లీ ఫామ్ పరిస్థితి ఏంటి, అట్ ది సేమ్ టైం KL రాహుల్ ఎలా ఆడతాడు. ఎందుకంటే శ్రేయస్ అయ్యర్ మంచి ఫామ్లో ఉన్నాడు, లోకల్లో బ్రహ్మాండంగా ఆడాడు. రంజీ ట్రోఫీలు కానీ, మిగతా మ్యాచ్లు కానీ, లోకల్ మ్యాచ్లు అన్నీ ఆడినప్పుడు చాలా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చి మళ్ళీ టీంలోకి వచ్చాడు. కాబట్టి శ్రేయస్ అయ్యర్ అయితే మాత్రం ఫామ్లో ఉన్నాడు. శుభ్మన్ గిల్ కూడా పెద్ద ఫామ్ అయితే కనపడలేదు. ఆస్ట్రేలియా సిరీస్లో మనం చూసాం, ఆన్ అండ్ ఆఫ్గానే ఉంది పరిస్థితి. ఓ రోజు ఆడతాడు, ఓ రోజు ఆడతాడన్న పరిస్థితిలో ఉన్నాడు. మరి
ఇంతమంది ఇప్పుడు రోహిత్ శర్మ ఫామ్లో లేక, శుభ్మన్ గిల్ అటు ఇటుగా ఉండి, విరాట్ కోహ్లీ ఫామ్లో లేక, కేఎల్ రాహుల్ ఫామ్లో లేక, మెయిన్ ఉన్న వాళ్ళల్లో టాప్ ఆర్డర్లో 4 మెంబర్స్ ఫామ్లో లేకపోతే టాప్ ఆర్డర్ పరిస్థితి ఏంటి అసలు? ఇది కదా క్వశ్చన్ మార్కు. రిషబ్ పంత్ ఓకే ఫైన్, రిషబ్ పంత్కి ప్రాబ్లం లేదు, యశస్వి జైస్వాల్కి ప్రాబ్లం లేదు, రవీంద్ర జడేజా కూడా బాగానే ఆడుతున్నాడు. సో టాప్ ఆర్డర్లో 7 ఉంటే అందులో 4 ఫామ్లో లేకపోతే ఈ T20ల పరిస్థితి ఏంటి? ఇది ఖచ్చితంగా T20లు ఒక రకంగా మనం చూస్తే 3 మ్యాచ్లు కూడా ఛాంపియన్స్ ట్రోఫీకి ఆడడానికి ఒక ప్రాక్టీస్ లాగా. ఎందుకంటే చాలా రోజులు అయింది వన్డే మ్యాచ్లు ఆడి కూడా. సరే వైట్ బాల్తో ఆడుతున్నారు, రెడ్ బాల్తో అయితే ఫెయిల్ అయ్యారు. వైట్ బాల్తో అంతకుముందు T20లో వరల్డ్ కప్లో బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యారు విరాట్ కోహ్లీ కానీ, లేదంటే కెప్టెన్ శర్మ కానీ, రోహిత్. సో కాబట్టి ఏంటంటే ఇప్పుడు మళ్ళీ వైట్ బాల్తో, కాబట్టి వైట్ బాల్తో మరి ఎలాగా వీళ్ళు మళ్ళీ ఫామ్లోకి వస్తారా ఏంటంటే, అందరూ ఫామ్లోకి వస్తారా అని చెప్తున్నారు. మరి ఈ 3 మ్యాచ్లు సరే ఫామ్లోకి వస్తారా రారా, సరే బైలాటరల్ సిరీసే కాబట్టి పెద్దగా గెలిచినా ఓడినా కూడా పెద్ద ఫరక్ పడదు. ఓ పక్కనేమో ఇంగ్లాండ్ టీం కూడా ఆల్రెడీ ఓడిపోయి 4-1 తోటి జూనియర్స్ మీద ఓడిపోయి ఇప్పుడు సీనియర్స్ తోటి ఆడడానికి రెడీ అవుతున్నారు. మామూలుగా బజ్ బాల్ అంటారు, ఫస్ట్ నుంచి మేము కొడతా ఉన్నాం అంటారు. అలాంటి T20లోనే బజ్ బాల్ సరిగా ఆడలేక ఫెయిల్ అయిన వాళ్ళు ఇప్పుడు వన్డేలో ఏమాత్రం నిలదొక్కగలుగుతారు? ఎందుకంటే T20లో నిలదొక్కలేకపోయారు, ఎవరు కూడా సరైన పార్ట్నర్షిప్ ఇవ్వలేకపోయారు. అట్లాంటిది ఇప్పుడు T20లో ఏమాత్రం చేస్తారంటే ఖచ్చితంగా మళ్ళా జో రూట్ మీద ఆశలు పెట్టుకోవచ్చు, అలాగే బట్లర్ మీద ఆశలు పెట్టుకోవచ్చు, ఓపెనర్లు డకెట్ కానీ లేదంటే సాల్ట్ కానీ. ఈ 4 టాప్ ఆర్డర్లో 4 కూడా మంచి ఫామ్లోనే ఉన్నారు ఆల్మోస్ట్. సో వాళ్ళేమో టాప్ ఆర్డర్లో 4 ఫామ్లో ఉంటే మన వాళ్ళు టాప్ ఆర్డర్లో 4 ఫామ్లో లేరు. ఇది తేడా. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఒక పక్కన మహమ్మద్ షమీనేమో మ్యాచ్ ప్రాక్టీస్ కోసం ఆడుతున్నాడు, ఎందుకంటే ఛాంపియన్స్ ట్రోఫీ టైంకి రెడీ అవ్వాలి. మొన్న T20లో 2 మ్యాచ్లు ఆడినా కూడా ఫస్ట్ మ్యాచ్ ఏమాత్రం ఎఫెక్ట్ లేదు, రెండో మ్యాచ్లో వికెట్లు పడినా కూడా పెద్దగా స్వింగ్ కూడా కనిపించలే, లైన్ అండ్ లెంగ్త్ కూడా పెద్ద కనిపించలేదు. వికెట్లు అంటే 3 వికెట్లు వచ్చాయని కానీ ఎఫెక్టివ్ బౌలింగ్ కనిపించలే. బుమ్రా ఫిట్నెస్ లేదు. ఇట్లాంటి పరిస్థితుల్లో అసలు ఏంటి పరిస్థితి అంటే ఒకసారి 2 సార్లు ఆలోచించుకోవాలి. టెన్షన్ మ్యాచ్లో ఏం ఈజీ ఏం కాదు. ఏదో 4-1 తోటి అక్కడ T20లో గెలిచేసాం కదా, ఈ 3 కూడా 2-1తోన 3-0తోన గెలిచేస్తామని అనుకోవడానికి లేదు. ఎందుకంటే అదే చెప్తుంది తేడా ఎక్కడంటే వాళ్ళ టాప్ ఆర్డర్ మన టాప్ ఆర్డర్. వాళ్ళ టాప్ ఆర్డర్ ఫామ్లో ఉన్నారు, మన టాప్ ఆర్డర్ ఫామ్లో లేరు. ఇదే తేడా. డకెట్ ఫామ్లో ఉన్నాడు, అందరు చూసాం. ఫిల్ సాల్ట్ ఫామ్లో ఉన్నాడు, అందరు చూసాం. జో రూట్ గత సంవత్సరం అంతా కూడా ఫామ్లో ఉన్నాడు, అతని ట్రాక్ రికార్డ్ చూస్తే తెలిసిపోతుంది. బట్లర్ ఫామ్లోనే ఉన్నాడు, ఎందుకంటే మనం ఫస్ట్ 2 మ్యాచ్లో చూసాం, బ్రహ్మాండంగా ఆడాడు T20లో. సో వాళ్ళు ఫామ్లో ఉన్నారు 4, మన వాళ్ళు ఫామ్లో లేరు 4. సో ఈ 3 మ్యాచ్లు ఎలా ఉన్నా కూడా ఛాంపియన్స్ ట్రోఫీలో మనం ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి, అట్లీస్ట్ ఫైనల్ దాకా వెళ్ళాలి అంటే మన టాప్ ఆర్డర్ ఖచ్చితంగా ఫామ్లోకి రావాలి. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, అలాగే శుభ్మన్ గిల్, ఖచ్చితంగా కేఎల్ రాహుల్ ఖచ్చితంగా ఫామ్లోకి రావాల్సిన అవసరం. కేఎల్ రాహుల్ కూడా అంతే, ఆన్ అండ్ ఆఫ్. ఒకసారి మ్యాచ్ ఆడుతున్నాడు, ఒకసారి ఫెయిల్ అవుతున్నాడు. బాగానే ఆడుతున్నాడు అనుకుంటే సడన్గా ఎక్కువ స్కోర్ కొట్టలేకుండా అవుట్ అయిపోతున్నాడు. వన్డేలో అలా కుదరదు కదా, ఖచ్చితంగా ఆడాలి. 50 ఓవర్లో ఆడాలంటే వీళ్ళే మెయిన్. సో మొన్న పోనీ వీళ్ళందరినీ కూడా ఆస్ట్రేలియా సిరీస్ అయిపోయిన తర్వాత వాళ్ళ ఫామ్ లేదని మీరు అందరూ ఖచ్చితంగా లోకల్ మ్యాచ్లు ఆడండి, రంజీ మ్యాచ్లు ఆడండి, మిగతా మ్యాచ్లు ఆడండి అని చెప్పి పంపించారు. పంపిస్తే విరాట్ కోహ్లీ ఆడిన మ్యాచ్ విరాట్ కోహ్లీ కొట్టలేపాడు, ఫెయిల్ అయిపోయాడు. లోకల్ మ్యాచ్లో కూడా ఫెయిల్ అయిపోయాడు, లోకల్ బౌలర్స్ మీద ఆడలేక ఫెయిల్ అయిపోయాడు. ఇప్పుడు వచ్చేదేమో అక్కడ ఉన్నది వుడ్ బౌలింగ్ వేస్తున్నాడు, జోఫ్రా ఆర్చర్ బౌలింగ్ వేస్తున్నాడు, మహమ్మద్ బౌలింగ్ వేస్తాడు. ఇలా అందరూ కూడా వాళ్ళు బౌలర్స్ అందరూ ఇంగ్లాండ్ బౌలర్లు ఫామ్లో ఉన్నారు. మన వాళ్ళు లోకల్ ఇండియన్ బౌలర్స్కే ఆడలేక చేతులు ఎత్తేసారు. రోహిత్ శర్మ కూడా సేమ్ పరిస్థితి. రంజీ మ్యాచ్లు బొంబాయి తరపున ఆడితే లోకల్ మ్యాచ్లో కూడా ఫెయిల్ అయ్యాడు లోకల్ బౌలర్తో. ఇప్పుడు అదే ఇంటర్నేషనల్ బౌలర్లు జోఫ్రా ఆర్చర్, వుడ్, మహమ్మద్, ఇది అందరూ కూడా ఫామ్లో ఉన్న బౌలర్స్. కార్స్ అందరూ ఫామ్లోనే ఉన్నారు. మరి వాళ్ళతోటి ఎలాగ ఆడగలుగుతారు వీళ్ళు? వీళ్ళు ఇక్కడ ఈ 3 మ్యాచ్లు ఖచ్చితంగా నిలబడడానికి ప్రయత్నం చేయాలి. మ్యాచ్ గెలవడం అనేది ఓకే,
టార్గెట్ మ్యాచ్ గెలవడం అయినా కూడా ఫస్ట్ టార్గెట్ అనేది పార్ట్నర్షిప్స్ మెయింటైన్ చేసుకుంటూ ఎక్కడెక్కడ పార్ట్నర్షిప్ సెషన్ బై సెషన్ మనం పార్ట్నర్షిప్ అంటే ఒక ప్రతి 5 ఓవర్లకి ప్రతి 10 ఓవర్లకి టార్గెట్లు పెట్టుకుని 5 ఓవర్లకి టార్గెట్ 10 ఓవర్లకి టార్గెట్ అట్లా పెట్టుకుని ఏదో రావడం కొట్టేయడం అని కాకుండా ఓపెనింగ్ వచ్చినప్పుడు యశస్వి జైస్వాల్ని కొట్టనిచ్చి రోహిత్ శర్మ నిలబడడానికి ప్రయత్నం చేయాలి. రోహిత్ శర్మ మామూలుగా వచ్చిన దగ్గర నుంచి కొట్టేయడం అనే కాన్సెప్ట్ అనేది గత కొంతకాలం నుంచి పెట్టుకున్నాడు. కానీ ఎప్పుడైతే మనం ఫామ్లో లేమో ముందు నిలబడితే ఆ తర్వాత అంతైనా కొట్టగల కెపాసిటీ ఉంది రోహిత్ శర్మకి. సో అందువల్ల యశస్వి జైస్వాల్ని బాబు నువ్వు కొట్టరా బాబు అని చెప్పి అతనికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చి రోహిత్ శర్మ వికెట్ని నిలబెట్టుకొని చివరిదాకా ఆడే ప్రయత్నం రోహిత్ శర్మ చేయాలి. అట్ ది సేమ్ టైం మళ్ళా శుభ్మన్ గిల్ వచ్చినప్పుడు శుభ్మన్ గిల్ వస్తే శుభ్మన్ గిల్కి అవకాశం ఇచ్చి రోహిత్ శర్మ నిలబడాలి. విరాట్ కోహ్లీ వస్తే మాత్రం విరాట్ కోహ్లీ వచ్చినప్పుడు ఇక తప్పదు. అప్పుడు రోహిత్ శర్మ ఆడడం మొదలెట్టి విరాట్ కోహ్లీకి నిలబడేంత అవకాశం నిలబడడానికి అవకాశం అనేది ఇటు పక్క నుంచి ఇవ్వాలి. ఎవరన్నా సరే అప్పటికి రోహిత్ శర్మ ఉంటాడా, యశస్వి జైస్వాల్ ఉంటాడా, శుభ్మన్ గిల్ ఉంటాడా, ఇంకోటి ఉంటారు కదా. రోహిత్ శర్మకి వికెట్ నిలబెట్టుకుని కాసేపు ఆడడానికి అవకాశం మిగతా ప్లేయర్లు ఇవ్వాలి. అలాగే విరాట్ కోహ్లీ కూడా కాసేపు ఒక 2-3-4 ఓవర్లు, ఎందుకంటే 50 ఓవర్స్ మ్యాచ్ కాబట్టి 2-3-4 ఓవర్లు డిఫెన్స్ ఆడినా కూడా పెద్ద ఇబ్బంది లేదు. ఆ తర్వాత సెటిల్ అయితే ఎలాంటి బౌలర్లు అయినా కూడా తుక్కు రాగొట్టగల కెపాసిటీ రోహిత్ శర్మకైనా విరాట్ కోహ్లీకైనా ఉందని ప్రపంచం అందరికీ తెలుసు. సో ముఖ్యంగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఫస్ట్ వాళ్ళు వచ్చిన తర్వాత నెక్స్ట్ 5 ఓవర్స్ నిలబడడానికి ప్రయత్నం చేయాలి. ఆ తర్వాత కొట్టడం అనేది స్టార్ట్ చేయాలి. ఒకవేళ ముందు వాళ్ళందరూ బాగా ఆడేసి విరాట్ కోహ్లీ లాంటి వాళ్ళు ఎక్కడో 45 ఓవర్స్ అప్పుడో లేదా 40 ఓవర్స్ అప్పుడు వస్తే అప్పుడు కొట్టినా పర్వాలేదు. కానీ ఇంకా ముందు ఎప్పుడు ఈవెన్ 30-35 ఓవర్స్ వచ్చిన అప్పుడు విరాట్ కోహ్లీ వచ్చినా కూడా ఒక 2-3 ఓవర్లు డిఫెన్స్ ఆడి వికెట్ నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేసి ఆ తర్వాత కొట్టడం స్టార్ట్ చేయాలి. ఎందుకంటే వీళ్ళిద్దరూ ఛాంపియన్స్ ట్రోఫీకి రెడీ అవ్వడం అనేది టీమిండియాకి చాలా ఇంపార్టెంట్. కేఎల్ రాహుల్ కూడా అంతే. కేఎల్ రాహుల్ చక్కగా ఏ ఫార్మాట్కి ఆ ఫార్మాట్కి తను ఆట తీరుని మార్చుకోగలిగిన కెపాసిటీ ఉంది. తను కూడా అంతే సేమ్. తను కూడా ఒక 2-3 ఓవర్లు డిఫెన్స్ ఆడి నాకు కూడా అంటే సింగిల్స్ డిఫెన్స్ అంటే టోటల్గా డిఫెన్స్ టెస్ట్ మ్యాచ్ ఆడమని కాదు, సింగిల్స్ టూల్స్ మీద ఇద్దరు కూడా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ ముగ్గురు కూడా సింగిల్స్ టూల్స్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఈ 3 T20లోనూ కూడా ఆడితే కనుక ఖచ్చితంగా మనకి విజయావకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఆ పక్క నుంచి యశస్వి జైస్వాల్ కొడుతుంటాడు, తర్వాత హార్దిక్ పాండ్యా వస్తే హార్దిక్ పాండ్యా కొడుతుంటాడు, తర్వాత రిషబ్ పంత్ వస్తే రిషబ్ పంత్ కొడుతుంటాడు, తర్వాత అక్షర్ పటేల్ వస్తే అక్షర్ పటేల్ కొడుతుంటాడు. అందరూ కూడా ఆ పక్క అంతా కూడా కొట్టేవాళ్ళు ఉన్నప్పుడు ఈ పక్క నుంచి వీళ్ళు సింగిల్స్ టూస్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఫామ్లోకి రావడానికి ఖచ్చితంగా ఈ 3 ప్లేయర్లు ప్రయత్నం చేయాలి. అట్ ది సేమ్ టైం మరి బౌలింగ్ విషయానికి వస్తే కుల్దీప్ యాదవ్ ఎలా ఉన్నాడు, ఏంటి పరిస్థితి అనేది మనకు తెలీదు. ఓకే, ఇంకొక స్పిన్నర్గా ఉండేది రవీంద్ర జడేజా ఉంటాడు. రవీంద్ర జడేజా ఓకే ఫైన్, ఇండియా పిచ్ల మీద పెద్దగా అతని గురించి వర్రీ అవ్వాల్సిన పని లేదు. సేమ్ కుల్దీప్ యాదవ్ కూడా అంతే. బౌలింగ్ విషయంలో మనకి పెద్దగా వర్రీస్ లేవు. కాకపోతే ఏంటంటే బుమ్రా ఫిట్గా ఉంటాడా లేదా అనేది క్వశ్చన్ తప్ప, బుమ్రా ఫిట్గా లేకపోయినా కూడా ఆల్టర్నేట్ హర్షిత్ రాణా ఉన్నాడు, హర్షదీప్ సింగ్ ఫామ్లోనే ఉన్నాడు, మొహమ్మద్ షమీ ఖచ్చితంగా ఫామ్లోకి రావడానికి ప్రయత్నం చేయాలి. ఇంకా లైన్ అందుకోలేదు, 3 వికెట్లు వచ్చినాయి మొన్న. సో బౌలింగ్లో మనకి పెద్దగా వర్రీ అవ్వాల్సిన లేదు. 2-3 ఓవర్లు మొహమ్మద్ షమీని కొట్టినా కూడా పెద్ద ఇబ్బంది లేదు. ఎందుకంటే అతను కూడా ఛాంపియన్స్ ట్రోఫీకి రెడీ అవ్వడం అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఛాంపియన్స్ ట్రోఫీ కోసం బౌలర్స్ విభాగంలో మొహమ్మద్ షమీకి ఒకవేళ కొట్టినా కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అతనికి మ్యాచ్ ప్రాక్టీస్ అనేది చాలా అవసరం కాబట్టి ఆ విధంగానే మొహమ్మద్ షమీని చూడాలి. జస్ప్రీత్ బుమ్రా విషయంలో ఫిట్నెస్ ఉంటే కనుక ఎనీ టైం ఛాంపియన్ బౌలర్, ఎనీ టైం ఏ దేశం మీద ఆడినా, ఎలాంటి పిచ్ల మీద ఆడినా, ఎలాంటి వాతావరణంలో ఆడినా కూడా ఛాంపియన్ బౌలర్. అతనికి బుమ్రా విషయంలో ఫిట్నెస్ విషయమే సమస్య తప్ప అతని బౌలింగ్ పెర్ఫార్మెన్స్ మీద ఏమాత్రం డౌట్ ఏం లేదు. ఎప్పుడు కూడా మంచి ఆధారపడిన దగ్గర బౌలర్. సో బౌలింగ్ విభాగంలో మొహమ్మద్ షమీ, బ్యాటింగ్ విభాగంలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్. వీళ్ళు కనుక ఛాంపియన్స్ ట్రోఫీని దృష్టిలో పెట్టుకుని ఆడితే ఇండియాకి మంచిది. ఒక మ్యాచ్ అటు ఇటు అవ్వచ్చు, పెద్ద ఇష్యూ ఏం కాదు. ఒక మ్యాచ్ గెలిచినా ఒక మ్యాచ్ ఓడినా పెద్ద ఇష్యూ కాదు. ఆల్మోస్ట్ ఛాంపియన్స్ ట్రోఫీకి మ్యాచ్ ప్రాక్టీస్ కింద ఈ 3 వన్డేలని చూడాలి.
ఈ వీళ్ళు ముగ్గురు దొక్కుకుంటే కనుక ఎంత పెద్ద స్కోర్ వస్తుందో అందరికీ తెలిసిందే కాబట్టి పెద్దగా వర్రీ అవ్వాల్సిన పని లేదు. సో ఈ విధంగా కనుక వీళ్ళు ఆడతారా, లేదంటే ఆ గంభీర్ మళ్ళీ ఎలాగున్నా సరే కొట్టాల్సిందే అంటే కనుక రోహిత్ శర్మ వచ్చేసి 2-3 బాల్స్ ఆడేసి ఊపేసి అవుట్ వెళ్ళిపోతే కనుక ఏంటి పరిస్థితి అనేది క్వశ్చన్ మార్క్. గంభీర్ మాటల్ని విని ఎడాపెడా కొడితే మాత్రం రోహిత్ శర్మ కెరీర్కి ఇబ్బంది, విరాట్ కోహ్లీ కెరీర్కి ఇబ్బంది. కేఎల్ రాహుల్ కూడా సేమ్ పరిస్థితి. కేఎల్ రాహుల్ తీసేయడానికి అసలు ఎక్కువ ఆలోచించరు. విరాట్ కోహ్లీని రోహిత్ శర్మ తీయడానికి అసలు ఆలోచిస్తారేమో. ఎందుకంటే రోహిత్ శర్మ ఆల్రెడీ చెప్పేశాడు, ఇంకొకరు రెడీ చేసుకుంటారు అబ్బాయి, మీరు రెడీ చేసుకునేదాకా నేను క్యాప్టెన్గా ఉంటాను. సో వీళ్ళు రెడీ చేసుకోవడమే ఆలస్యం, వేరే ఆల్టర్నేట్ని. సో అంతవరకు రోహిత్ శర్మ ఉంటాడు. రోహిత్ శర్మ అన్నాళ్ళు క్యాప్టెన్గా ఉంటాడు, అన్నాళ్ళు టీంలో కూడా ఉంటాడు. ఆ తర్వాత ఏంటి, అతనికి ఫామ్ని బట్టి వేరే ఆ పరిస్థితి ఏంటనేది చూడాలి. విరాట్ కోహ్లీ కూడా ఇంకా 3 ఏళ్ళు ఆడతానని నేను ఆల్రెడీ అందరికీ ఆఫ్ ది రికార్డ్ చెప్తున్నాడు. అంటే నెక్స్ట్ మళ్ళీ వరల్డ్ కప్ దాకా ఆడతా అన్నట్లాగా చెప్తున్నాడు. సో అతన్ని తీసేసే అవకాశం లేదు. ఏదైనా 1 మ్యాచ్ 2 మ్యాచ్లు రెస్ట్ ఇచ్చినా కూడా అతన్ని పూర్తిగా తీసేసే అవకాశం లేదు. కేఎల్ రాహుల్ మాత్రం ఖచ్చితంగా తీసేస్తారు, నిర్దాక్షిణ్యంగా తీసేస్తారు. అందువల్ల కేఎల్ రాహుల్ ఇంకా చాలా జాగ్రత్తగా ఆడాలి. సో వీళ్ళు గంభీర్ మాటలు విని ఎడాపెడా ఆడితే వీళ్ళ కెరీర్కే నష్టము. సేమ్ విత్ మహమ్మద్ షమీ కూడా ఏజ్ తక్కువేం లేదు, ఏజ్ లాస్ట్ స్టేజ్లోనే ఉన్నాడు ఆల్మోస్ట్ కెరీర్కి. ఏమాత్రం బాగా ఆడకపోయినా ఇప్పటికే పక్కన పెట్టేస్తున్నారు. ఇప్పుడు ఈ మ్యాచ్లు కూడా సరిగా ఆడక, ఛాంపియన్స్ ట్రోఫీ కూడా సరిగా ఆడకపోతే మహమ్మద్ షమీని టోటల్గా పక్కన పెట్టేస్తారు. మహమ్మద్ షమీ కెరీర్ డేంజర్లో ఉంది, కేఎల్ రాహుల్ కెరీర్ డేంజర్లో ఉంది. విరాట్ కోహ్లీ అలాగే రోహిత్ శర్మ ఇద్దరి పరిస్థితి క్వశ్చన్ మార్క్గా ఉంది. ఇది పరిస్థితి. చూద్దాం ఏం జరుగుతుందో. అంతా ప్లాన్ ప్రకారం ఆడి గెలుస్తారు, 3 వన్డేలు కూడా గెలుస్తారని ఆలోచిద్దాం. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అట్ ది సేమ్ టైం మీ అభిప్రాయాలు ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. అట్ ది సేమ్ టైం మన ఛానల్స్ వేదాంత ఛానల్ అలాగే క్రికెట్ వేదాంత ఛానల్ రెండింటిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్ ది సేమ్ టైం బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ వెరీ మచ్.